లేదు అట్లా ఒకసారి చెయ్యాలి లైఫ్ లో. నేనే అనుభవంలోకి వచ్చాను. ఓకే, బాగుందా లేదా? బాగానే ఉంది. ఈరోజు మా అమ్మ నాన్నని ఆఫ్ రోడింగ్ తీసుకెళ్ళాం జీప్లో. వాళ్ళు ఎప్పుడూ ట్రై చేయలేదు జీప్లో ఇలా ఆఫ్ ద రోడ్. సో ఐ వాంటెడ్ దెమ్ టు ట్రై ఇట్ అవుట్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ ఆల్సో ఈ వీడియోలో సుత్తి లేకుండా ఆల్ వీల్ డ్రైవ్కి అండ్ 4-wheel డ్రైవ్కి ఉన్న తేడా ఏంటో ప్రాక్టికల్గా చూపించేస్తా. అండ్ వీడియో లాస్ట్లో సరదాగా మీకు ఒక మ్యూజికల్ క్వశ్చన్ కూడా ఉంది. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రస్టిక్ డైరీస్. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళకి నా పేరు శ్వేత. మేము ఒక రూరల్ మౌంటైన్ కమ్యూనిటీలో ఉంటాము. ఈ ఛానల్లో ఐ షేర్ అబౌట్ అవర్ ట్రావెల్ స్టోరీస్ అండ్ అవర్ లైఫ్ ఇన్ ద మౌంటైన్స్. అందరూ ఎలా ఉన్నారు? ఆఫ్ రోడింగ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్స్ టు డూ. ఇవాళ మా పేరెంట్స్ని ఆఫ్ రోడింగ్కి తీసుకెళ్తున్నాము. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద జర్నీ ఐ వాంట్ టు షేర్ అ ఫ్యూ థింగ్స్ అబౌట్ ద జీప్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ అమ్మ జీప్లోకి ఎక్కుతోంది కదా, మీరు చూస్తే కింద గ్రౌండ్ నుంచి జీప్లో స్టెప్ పెట్టే చోటకి చాలా హైట్ ఉంది. మామూలుగా ఫ్యాక్టరీ నుంచి వచ్చేవి ఏంటంటే 18 to 19 ఇంచెస్ ఉంటాయి. కానీ ఇది మేము మోడిఫికేషన్స్ చేసాం కదా, సో ఆ గ్రౌండ్ నుంచి ఆ స్టెప్ పెట్టే చోటు దాన్ని డోర్సిల్ అంటారు. సో దానికి 30 to 35 ఇంచెస్ ఉంది. అదే అమ్మ ఇక్కడ ఫన్ చేస్తోంది అనమాట. ఇదే నాకు ఎవరెస్ట్ శిఖరంలా ఉంది, ఇదంతా అవసరమా నాకు అని. మనం వదలం కదా, అదే చెప్పాను. ఇవన్నీ లైఫ్ టైం ఎక్స్పీరియన్సెస్. ట్రై చేయి ఒకసారి, నీకు నచ్చిందనుకో మళ్ళీ వెళ్దాం, నచ్చలేదనుకో అట్లీస్ట్ యూ హ్యావ్ ట్రైడ్ వన్స్ అని చెప్పి. సో అదే ఇక్కడ ఎక్కుతోంది. చెరోకీ ఎక్స్జే. ఈ ఎక్స్జేస్ 1983 నుంచి 2001 వరకు ప్రొడక్షన్లో ఉంటున్నాయి. మాది 1997 మోడల్. అండ్ ఆఫ్ ద ప్రొడక్షన్ షెల్ఫ్ ఇవి చాలా కేపబుల్ అండ్ రిలయబుల్ ఆఫ్ రోడింగ్ వెహికల్స్. అండ్ చాలా పాపులర్ ఇవి ఆఫ్ రోడింగ్ కమ్యూనిటీస్లో. అండ్ వీటి ప్రొడక్షన్ డిస్కంటిన్యూ చేసిన తర్వాత దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అమాంగ్ ద ఆఫ్ రోడింగ్ ఎంతూజియాస్. అందుకని ఏం చేశారంటే టు కీప్ దెమ్ గోయింగ్ ఈ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అలా అవైలబుల్ జీప్స్ని కొని వాటిని చాలా మోడిఫికేషన్స్ చేశారనమాట. వీఆర్ వన్ అమాంగ్ దెమ్. మేము కూడా అంతే, సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కొన్నాము. కొని వీ డిడ్ లాట్ ఆఫ్ మోడిఫికేషన్స్ టు దిస్ జీప్ అండ్ ఇట్ డస్ సో వెల్. దీంట్లో ఫ్యాన్సీ కంప్యూటర్ సిస్టమ్స్ ఏమీ ఉండవు. ఇట్ హ్యాస్ ఎ గుడ్ ఇంజన్, గుడ్ డ్రైవ్ ట్రైన్ అండ్ ఏ సాలిడ్ గేర్ బాక్స్. మార్నింగే బయలుదేరినా కూడా ఎండ బాగా వాచిపోయింది అసలు. అండ్ ప్లాన్ ఏంటంటే అమ్మ వాళ్ళని అలా ఆఫ్ రోడ్ మీదకి తీసుకెళ్తే ఇఫ్ దే లైక్ ఇట్ ఇంకా కొంచెం డిఫికల్టీ పెంచి అలానే మెల్లగా కొంచెం డిఫికల్ట్ ట్రైల్స్ మీదకి తీసుకెళ్దాము అని అనుకున్నాము. లెట్స్ సీ. ఆఫ్ రోడింగ్ చాలా ఫన్గా ఉంటుంది, బట్ సేఫ్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నార్మల్ సేఫ్టీ లైక్ వెదర్ని చెక్ చేసుకోవడము, ఆఫ్లైన్ ట్రయల్ మ్యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవడము, ఇవన్నీ ఓకే. బట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఐ వాంట్ టు స్ట్రెస్ మోర్. అదేంటంటే మనకి అప్పుడప్పుడు కొన్ని ట్రయల్స్లో వెళ్ళేటప్పుడు అనిపిస్తుంది మేబీ ఐ షుడ్ టర్న్ బ్యాక్ అని. అట్ దట్ పాయింట్ ప్లీజ్ లిసన్ టు యువర్ సెల్స్. బికాస్ మనకు అలా అనిపించింది అంటే దేర్ మైట్ బి నెంబర్ ఆఫ్ రీజన్స్, రైట్? మేబీ అంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీకి మనం ప్రిపేర్ అయ్యి ఉండకపోవచ్చు. మేబీ ఆ ట్రైల్ డిఫికల్టీకి మన వెహికల్ కేపబిలిటీ సరిపోయి ఉండకపోవచ్చు. వాట్ ఎవర్ రీజన్ ఇట్ మైట్ బి, రైట్? ఎందుకంటే మనకి ఇది కూడా అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం ఇంకా కొంచెం దూరమే కదా వెళ్ళిపోదాంలే అని. బట్ నో, ఎందుకంటే ఇట్ డజంట్ టేక్ మచ్ ఫర్ ద థింగ్స్ టు టర్న్ అప్ సైడ్ డౌన్. ఏముంది, ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చి విల్ డూ ఇట్ సక్సెస్ఫుల్లీ బికాస్ నౌ వీ నో వాట్ ఇట్ టేక్స్ టు రీచ్ దట్ డెస్టినేషన్. ఇప్పుడు మనం ఒక నిమిషం ఇక్కడ ట్రాన్స్ఫర్ కేస్ గేర్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ 2H అని ఉంది కదా, ఇది నార్మల్ 2-wheel డ్రైవ్. ఇదేంటంటే ఈ మోడ్ అనేది జస్ట్ పేమెంట్ రోడ్స్కి వాటికి వాడతారు. నెక్స్ట్ వచ్చేసి 4H, 4-wheel హై రేంజ్. ఇదేంటంటే మనము లూజ్ డర్ట్ రోడ్స్ మీద వెళ్ళాలన్నా, ఇసుక మీద వెళ్ళాలన్నా, స్నో మీద వెళ్ళాలన్నా దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ మోడ్. నెక్స్ట్ వచ్చేది అసలైంది అనమాట 4L, అంటే ఏంటంటే 4-wheel లో రేంజ్. అసలు ఈ మోడ్లో అయితే ఇంకా యాక్షన్ సినిమానే అసలు మీరు లైవ్గా చూడొచ్చు. సో బేసిక్గా దీంట్లో ఏంటంటే స్పీడ్ అనేది 20-25 miles/hour అంతే, దట్స్ ద మ్యాక్సిమం. కానీ టార్క్ మాత్రం భయంకరంగా పెంచుతుంది. టార్క్ అంటే పుల్లింగ్ పవర్. ఇంకా ఈ మోడ్లో అయితే అసలు మీరు బండరాళ్ళని ఎక్కించవచ్చు, లేకపోతే డీప్ మడ్లో వెళ్ళొచ్చు, లేకపోతే స్టీప్ ఆఫ్ రోడ్ మీద వెళ్ళిపోవచ్చు.
ఆల్ వీల్ డ్రైవ్‌లో ఏంటి అంటే, ఎప్పుడూ గేర్ అనేది 4 వీల్ హై రేంజ్‌లో ఉంటుందనమాట. ఆల్ ద టైమ్. దాంట్లో ఇంకా ఆ 4L ఆప్షన్ అనేది ఉండదు. మీకు వీడియో స్టార్టింగ్‌లో ఆల్ వీల్ డ్రైవ్‌కి, 4 వీల్ డ్రైవ్‌కి తేడా చూపిస్తాను అని చెప్పాను కదా! అది ఇదే. మీకు ఇక్కడ గ్రే కలర్ ఎస్యూవీ కనిపిస్తుంది కదా! అది ఆల్ వీల్ డ్రైవ్. వాళ్ళు కూడా మాలాగే వచ్చారు. కానీ ఈ రాయి ఎక్కించలేక దే టర్న్డ్ బ్యాక్. సో, ఆల్ వీల్ డ్రైవ్ ఏంటంటే ఇట్ నీడ్స్ టు స్టిక్ టు ద డర్ట్ రోడ్స్. కానీ ప్రాపర్ 4x4 వెహికల్ ఏంటంటే ఇట్స్ ఎ బీస్ట్. ఇట్ కెన్ టేక్ ఆన్ ఎనీ టెరైన్ అండ్ ఈవెన్ క్రాల్ ద బౌల్డర్స్. నేను చాలా చెప్పాను. అనుభవంలోకి వచ్చి ఏం చెప్పావు? అనుకునేదాన్ని నీకంటే సన్నగా ఉండే. అట్లాంటిది పర్వాలేదు అట్లా ఒకసారి చెయ్యాలి లైఫ్ లో. నేనే అనుభవంలోకి వచ్చాను. ఓకే, బాగుందా లేదా? బాగానే ఉంది. ఇంటికెళ్ళి చూడు, అక్కడికి వెళ్ళి చూడు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మై పేరెంట్స్ హ్యాడ్ ఎ గుడ్ టైమ్. వాళ్ళకి నచ్చింది ఈ ఎక్స్పీరియన్స్. మా నాన్నకి ఇక్కడ బుల్ క్వాడ్స్ కనిపించింది, అదే చూపిస్తూ ఉన్నారు. అండ్ అలా 3 అవర్స్ అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి మధ్య మధ్యలో వాళ్ళు అడిగిన చోట ఆపాము, ఎక్స్ప్లోర్ చేశారు. అలా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము. అమ్మ వాళ్ళకి జీప్లో వెళ్ళటము, ఆఫ్ ద రోడ్ వెళ్ళటము, ఆ ఎక్స్పీరియన్స్ కోసమని తీసుకొచ్చాము. కానీ ఎవరైనా గట్టిగా ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మై పర్సనల్ ఫేవరెట్ యూటా. అసలు అక్కడ మోయాబ్ దగ్గర కానీ, హరికేన్ దగ్గర కానీ కొన్ని ట్రైల్స్ ఉంటాయి. అసలు మజా వస్తుంది అక్కడ ఆఫ్ రోడింగ్ చేస్తే. ఎప్పుడైనా మాట్లాడుకుందాం వాటి గురించి. నేను ఈ ట్రిప్ అంతా ఒక సాంగ్ని హమ్ చేసుకుంటూ ఉన్నాను. నాకు అనిపించింది సరదాగా మిమ్మల్ని అడుగుదాం గెస్ట్ చేయమని అని. సో ఇదే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పింది మ్యూజికల్ క్వశ్చన్ అని. గుండెల్లో గాయమేమో చల్లంగా మానిపోయే, మాయ చేసే ఆ మాయే ప్రేమాయే. ఎంత గాయమైన గాని నామే నీకేమి కాదు, పువ్వు సోకి నీ సోకు కందేనే. మీరు పాట పల్లవి గెస్ చేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు కంటెంట్ నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఉంటాను, బాయ్.